డెఫినెట్గా ఈరోజు ఉదయం 10 గంటలకు నేను మళ్ళీ ఒకసారి ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 10 గంటలకు బయలుదేరినప్పుడు మనం చూడొచ్చు 2-3 వెహికల్స్ మాత్రమే ఆయనతో ఉన్నాయి. కొంతమంది గుంటూరుకు సంబంధించిన లీడర్స్ మాత్రమే ఆయనతో ఉన్నారు. ఆయన ఎవరిని రమ్మని అడగలేదు. ఆయన సింగిల్గా బయలుదేరి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని వైఎస్ఆర్సీపీ జెండా మోసినందుకు అత్యంత కిరాతకంగా మానవులు ఎవరు కూడా భరించలేనటువంటి దారుణంగా ఆయనను చంపేసినటువంటి ఒక దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ వృద్ధ తల్లిదండ్రులకు మీ కొడుకు చనిపోయాడు, కిరాతకంగా చంపేశారు, మీ కొడుకును తీసుకురానివ్వలేను, కానీ నేను మీతో ఉంటాను అనేటువంటి ఒక మాట ఇవ్వడానికి నాయకుడు బయలుదేరినటువంటి దృశ్యం అది. కానీ ఆ తర్వాత చిలకలూరిపేటకు చేరుకోగానే భారీగా జనం ఆ చిలకలూరిపేట దాటడానికే దాదాపు గంట సమయం ఎక్కడి నుంచి పట్టింది. ఆ తర్వాత మనం చూసాము ఈవెన్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో జనాన్ని కట్టెంచాల్సి వచ్చింది, అడ్డుకోవాల్సి వచ్చింది. మీరు ఆగండి ముందుకు వెళ్ళాలని జనాన్ని అడ్డుకుంటూ ఆ తర్వాత ముందుకు తీసుకున్నటువంటిది. చేతులు ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారో, నేను మీతో ఉన్నాము, మేము నడుస్తాం మీ వెంట అని అభివాదం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక నాయకుడు ఒక సంకల్పం ఉన్నటువంటి నాయకుడు ప్రజల మధ్యలో ఏ విధంగా ఉంటాడో ఈ దృశ్యం మనకు చెప్తోంది. పెద్ద ఎత్తున ఈరోజు కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ప్రతి సెంటర్లో పోలీసులు ప్రతి చోట జనాల్ని పంపించేస్తున్నారు, అడ్డుకుంటున్నారు, ఎవరు బయటికి రావద్దంటున్నారు. సిటీలో వినుకొండలో 144 సెక్షన్ లాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. బట్ జనం స్వచ్ఛతంగా ఇదే ఊరిలో 48 గంటల క్రితం జరిగినటువంటి ఒక ఘటన నేను మీకు చెప్తున్నాను. అత్యంత కిరాతకంగా రోడ్డు మీద ఒక యువకుడిని చేతులను నరికేశారు, కాళ్ళు నరికేశారు, అతన్ని మెడ మీద నరికి అందరూ చూస్తున్న సమయంలో అతన్ని చంపేసినటువంటిది ఇదే టౌన్లో. ఇక్కడే ప్రతి ఒక్కరు భీతవాగ్గా ఉన్నారు, భయంలో ఉన్నారు. ఒకలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూశారు. భార్యలు అందరూ కూడా తమ భర్తలకు మీరు బయటికి వెళ్ళకండి చచ్చిపోతారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్, పిల్లలు ఎవరిని బయటికి తల్లులు పంపనేటువంటి సిచ్యువేషన్, ఆడవాళ్ళలో బయటికి వెళ్తే వైఎస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఆ పట్టణంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాగానే జనం భయం అనేటువంటి ఒక సంఖ్యలను తెంచేసుకొని బయటకు వచ్చినటువంటి ఒక దృశ్యం కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. కేవలం 1-2 వాహనాలతో బయలుదేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కాన్వాయ్ రెడీ అయింది. అందరూ కూడా వచ్చేశారు తమ వెహికల్స్ను. అదేవిధంగా రక్షణగా జగన్మోహన్ రెడ్డి నిల్చున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది జనాలు రక్షణ ఉండగా నిజంగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావచ్చు, లేకుంటే సెక్యూరిటీ కావచ్చు, ఏం అవసరమైనటువంటి ఒక విధంగా జనం మెసేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని స్లోగానే కానీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈరోజు వినుకొండ పట్టణంలో ఆయనను ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. ఆ పట్టణం ప్రతి వీధి ఈరోజు జనంతో నిండిపోయింది అనేటువంటిది. ఎలక్షన్కి సంబంధించినటువంటి చాలా క్యాంపెయిన్స్ కూడా నేను చూశాను. కానీ ఒక నాయకుడు నిజంగానే వైఎస్ఆర్సీపీ చాలా ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా ఒక నాయకుడి కోసం ఇంతగా ఏ విధంగా జనాలు నిలబడతారనేటువంటిది మనం దీన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎవరు కూడా కాన్వాయ్ని ముందుకు పంపించేటువంటి సిచ్యువేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా అదే కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు, అంతే పట్టుదలగా ఉన్నారు, అదే సంకల్పంతో ఉన్నారు. ప్రజల్లో నేను ఉంటాను అనేటువంటి ఒక మెసేజ్ని ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. బిందు డెఫినెట్గా పాలిటిక్స్ గురించి మనం చాలా ఎలక్షన్స్ గురించి చూస్తాం. కొంతమంది నాయకులు ఓడిపోయిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో 2019 రిజల్ట్ మనం చూసాం. ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఆ నాయకులు 1-2 సంవత్సరాల వరకు కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ మీద అడుగుపెట్టినటువంటి సిచ్యువేషన్, హైదరాబాద్లో ఉండి రాజకీయాలు చేసినటువంటి సిచ్యువేషన్. బట్ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజలు ఒక ఓడిపోయినప్పటికీ దానికి టెక్నికల్ రీజన్స్ కావచ్చు, కుట్రలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నేను జనం మధ్యలోనే ఉంటాను అనేటువంటిది ఆయన మెసేజ్ చాలా క్లియర్గా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు వెళ్ళినటువంటి సంఘటన కావచ్చు, ఒక నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో పెడితే దానిని ప్రశ్నించడానికి కూడా వెళ్ళారు. ఈరోజు ఒక కార్యకర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈరోజు అక్కడికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కేవలం ఇది మాత్రమే కాదు, ఆయన చాలా క్లియర్గా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. ఈవెన్ పల్నాడులో జరిగినటువంటి కిరాతకాలు, చాలా చోట్ల జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ఒక యాత్ర చేస్తా అన్నారు. త్వరలో అది కూడా చేయబోతున్నారు. ఆయన ప్రజల మధ్యనే ఉంటారు అనేటువంటి దానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఈ ర్యాలీ కావచ్చు, ఈ జనం కావచ్చు. సో డెఫినెట్గా ఇంకొద్దిసేపు పడుతుంది, టైం పడుతుంది. ఆ తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. తమ కోసం నాయకుడు వస్తున్నాడు, ఇంత కష్టకాలంలో తాను ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మా కోసం వస్తున్నాడు అని ఆ పేద వృద్ధ దంపతులు ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. తమ కొడుకును పోగొట్టుకున్నటువంటి బాధ వాళ్ళలో ఉంది. బట్ స్టిల్ నాయకుడి కోసం వాళ్ళు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 10 గంటలకు బయలుదేరారు. ఇప్పుడు 5 దాటింది. సో డెఫినెట్గా మనం చూడొచ్చు 7 గంటలుగా, కేవలం 2 గంటల్లో, ముఖ్యంగా ఎవరైనా విఐపీ అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండదు కాబట్టి గంటన్నరలో చేయాల్సినటువంటి ప్రయాణం 7 గంటలుగా ఈ మొత్తం ఒక ప్రయాణం అనేటువంటిది ఒక యాత్రగా కొనసాగుతున్నటువంటి దృశ్యాన్ని, జనంతో కదులుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. బిందు ఇస్మాయిల్, అదేవిధంగా చాలా మంది నాయకులు ఆయనతో పాటు రావడానికి రెడీ అయినట్టుగా చెప్తున్నారు. అయినా కూడా పోలీసులు వాళ్ళు ఎవరిని వెళ్లకుండా మీరు ఒక్కరే వెళ్ళండి అని చెప్పి చాలా మందిని ఆపేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారో వాళ్ళంతా లోకల్ లీడర్స్, ప్రకాశం వినుకొండకి సంబంధించిన వాళ్లే అన్నట్టుగా తెలుస్తోంది.
డెఫినెట్గా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఉదయం తాడేపల్లికి సంబంధించిన తన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత హైవే ఎక్కిన 5 నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళని అడ్డుకున్నారు. ఎవరైతే ఎమ్మెల్సీ స్థాయి లీడర్స్ ఉన్నారో వాళ్ళని అడ్డుకున్నారు. ఒక రోపార్టీ వచ్చేసింది, మీరు ఎవరు వెళ్ళకూడదని చెప్తున్నారు. ఒకవైపు వర్షం పడుతోంది, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో పెద్ద సెక్యూరిటీ లేదు, కేవలం మినిమం సెక్యూరిటీతో ఆయన తీసుకెళ్తున్నారు. నాయకుల్ని కార్యకర్తని పూర్తిగా ఆపేసినటువంటి సిచ్యువేషన్. ఈవెన్ సాక్షి మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడే ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకరిద్దరు అక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు కేవలం వినుకొండ నియోజకవర్గానికి చుట్టుపక్కల నియోజకవర్గం ఉన్న ఒకరిద్దరు నాయకులు మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ కూడా కార్యకర్తలు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, వీళ్ళు సామాన్య జనం. ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగుతున్నటువంటి ఒక దమనకాండకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించడానికి తాము ఇక్కడ ప్రజెంట్ ఉండడం ద్వారా, తాము ఈ ర్యాలీలో లేకుంటే జగన్మోహన్ రెడ్డితో కలవడం ద్వారా ఒక మెసేజ్ ప్రభుత్వాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు. సో డెఫినెట్గా ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్. కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్దయగా, నిర్లక్ష్యంగా, క్రూరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఒక విధంగా దమనకాండలో హత్య చేస్తుందో దాన్ని అడ్డుకోవడానికి, దాన్ని ప్రశ్నించడానికి వచ్చినటువంటి జనం ఇది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఒక విధంగా ఆయన వెహికల్ ముందుకు జరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. పోలీసులు ఎక్కడిదక్కడ అడ్డుకుంటున్నారు, మనం చూడొచ్చు. పోలీసులు నెట్టివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. అందరినీ ఆపేశారు, ఎవరిని ముందుకు పోనివ్వడం లేదు. ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడే ఆపేసి ఇక్కడ నుంచి కేవలం ఆయన ఒక్క వెహికల్ని మాత్రమే అలో చేశారు. వెహికల్ ముందుకు జరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కొద్దిసేపట్లో ఇంకొక అరగంట సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు, కుటుంబం దగ్గరికి వెళ్ళబోతున్నారు, ఆయన వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఆయన బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆయన మీడియాకి ఏం చెప్తారు, అక్కడ ఏం మాట్లాడతారు అనేటువంటి దాని మీద కూడా కొంత ఆసక్తి ఉంది. బిందు ఇస్మాయిల్, దీంతో పాటుగా ఒకసారి అసలు రషీద్ హత్య దాని నేపథ్యం కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అత్యంత కిరాతకంగా, అసలు చూడలేని విధంగా చంపేశారు అతన్ని. పైగా దానికి తోడు ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన తీరు కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే వ్యక్తిగత కక్షలోని చాలా ఈజీగా ఒక స్టేట్మెంట్లో చెప్పేసిన పరిస్థితి కూడా అక్కడ చూస్తున్నాం. అతనితో పాటు ఎవరైతే ఒక 4-5 ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని చంపుతామని బెదిరించి మరీ వెళ్ళినట్టుగా తల్లులు వీళ్ళంతా కూడా ఇప్పటివరకు మాట్లాడుతూ మనతో పాటు చెప్పిన పరిస్థితి. డెఫినెట్గా కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు ఇవి ఏదో కాకతాళీయంగానో లేకుంటే గతంలో జరిగినటువంటి వాటికి రిటాలియేషన్గానో జరుగుతున్నటువంటి కాదు. ఇది పూర్తిగా పకడ్బందీగా ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులను వెతికి ఒక భయంకరమైనటువంటి ఒకలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, తద్వారా వాళ్ళు ఏం తప్పులు చేసినా, ముఖ్యంగా కూటమి ఇచ్చినటువంటి హామీలు, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు చేయకపోయినా దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. వాళ్ళు ఎటువంటి సహజ వనరులను దోచుకుంటున్నా, మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ విధంగా ఇసుక అనేటువంటి దోచుకుంటున్నారో స్పష్టంగా కనబడుతుంది. ఏ విధంగా ఎమ్మెల్యేలు 38 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా దారుణాలకు తెగబడుతున్నారనేటువంటిది ఓన్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇవన్నీ కూడా గత మనం 45 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ చూస్తే ఏ విధంగా ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లానింగ్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఒకవైపు కంటిన్యూగా దాడులు చేయాలి, హత్యలు చేయాలి, క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండొద్దు, నాయకుల మీద ప్రెషర్ ఉండాలి, వాళ్ళను కేసులలో ఇరికించాలి, సామాన్య కార్యకర్తలను చంపేయాలి, ప్రశ్నించిన వాళ్ళను ఊరు నుంచి తరిమేయాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నది చేయడము, వాళ్ళు దోచుకోవడము, వాళ్ళు అనుకున్నటువంటి ఏవైతే ఇసుక కావచ్చు లేకుంటే మిగిలినటువంటి మైన్స్ కావచ్చు వాళ్ళు స్వాధీనం చేసుకోవడం చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇచ్చిన హామీల గురించి ఎవరు ప్రశ్నించొద్దు. ఎందుకంటే రేపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీధుల్లోకి వస్తే ప్రశ్నిస్తారు, గల్లా పట్టుకుంటారు. ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6లు, సూపర్ 8లు ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తారనేటువంటి భయం వాళ్ళలో ఉంది. కాబట్టి పార్టీ 40% ఓట్లతో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైనటువంటి పార్టీ. గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీలో చేతున్నాయి. కాబట్టి కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి పార్టీ, రాజ్యసభలో డెఫినెట్గా ఒక బలమైనటువంటి ఫోర్స్గా ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని వీక్ చేయాలి, వీళ్ళను చంపేయాలి, ఈ వాయిస్ను లేకుండా చేయాలి అనేటువంటి ఒక కుట్ర. దాంట్లో భాగంగానే జిలానీ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త ద్వారా రషీద్ అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని, కార్యకర్తని చంపించారు. ఇది కేవలం జిలానీ చేసినటువంటి హత్య కాదు, ఇది కూటమి ప్రభుత్వం నుంచి జరిగినటువంటి ఒక హత్య. ఇది ప్రీప్లాన్డ్గా చేసినటువంటి హత్య అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది మనం నంద్యాల దగ్గర జరిగినటువంటి ఒక మహిళ మీద ట్రాక్టర్కి చంపినటువంటి హత్య కావచ్చు, నిన్న జరిగినటువంటి మిథున్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ఇవన్నీ
స్పాంటేనియస్గా జరిగినవి కాదు, ఇవన్నీ ప్లాన్డ్ ప్రకారం చేస్తున్నటువంటి హత్యలు. సో డెఫినెట్గా ప్రతి దానికి కూడా ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఒకరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దాని వెనకాల రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి రాసుకున్నారు, దాని ద్వారా చేస్తున్నటువంటిది. కానీ ఈరోజు వచ్చినటువంటి జనం, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మందికి సంబంధించి ఆ దృశ్యం చూసిన తర్వాత చాలా మంది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు నిద్రపోయినటువంటి ఒక దృశ్యం కనిపిస్తోంది. ఇది వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఎవరు పోరాడబోతున్నారు అనేటువంటి దానికి ఒక బలమైనటువంటి సంకేతం ఇవ్వబోతోంది. బిందు, ఇస్మాయిల్, చూస్తున్నావు, ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటి నుంచి మీడియాపై ఆంక్షలు కనబడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్ని, కార్యకర్తల్ని లిటరల్ గా కొట్టి చంపుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎవరైనా మాట్లాడడం మహాపాపం అన్నట్టుగా అక్కడ పరిస్థితి కంప్లీట్ గా టర్న్ అయిపోయిన పరిస్థితి. దాని నుంచి వచ్చిన వ్యతిరేకత అనేది మనం ఈ విజువల్ గా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ముఖ్యంగా ప్రశ్నించేటువంటి ఎవరైతే గొంతుకలు ఉన్నాయో, సమాజంలో ఎవరు ప్రశ్నిస్తారు? సమాజంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, సమాజంలో మీడియా ప్రశ్నిస్తుంది, సమాజంలో మేధావులు ప్రశ్నిస్తారు. ఈ 3 వర్గాలను లేకుండా చేయాలి అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక కుట్ర కనిపిస్తుంది. అందుకే ప్రశ్నించే ఛానళ్ళు ఆంధ్రప్రదేశ్లో రావద్దు అనేటువంటిది వాళ్ళ కుట్ర. ప్రశ్నించే ఛానళ్లను వాళ్ళు రాకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఓల మీద, అక్కడ ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల మీద, అక్కడ ఉన్నటువంటి ఫైబర్ నెట్లో ఈ ఛానళ్ళు రాకుండా ఒక కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా దానికి వ్యతిరేకంగా న్యాయస్థానం న్యాయ పోరాటం చేస్తోంది. ఎందుకంటే కేవలం ఈ దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీం కాదు, ఈ దేశంలో ఒక మంత్రే అల్టిమేట్గా కాదు, దీని వెనకాల కూడా వ్యవస్థ ఉంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంది, ఒక కేంద్రం ఉంది, ఒక రాష్ట్రపతి ఉన్నారు. కాబట్టి పోరాటానికి సంబంధించి చాలా మార్గాలు ఉన్నాయి. ఈరోజు అధికారం వచ్చినంత మాత్రాన అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మిగిలరు. కాబట్టి చాలా ధైర్యంగా మీడియా పోరాడుతుంది, సాక్షి కూడా పోరాడుతుంది. రెండో విషయం, మేధావులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను సోషల్ మీడియా వేదికగా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని హననం చేయడము, వాళ్ళని టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ మీద కొంతమంది మూకలను వదిలి వాళ్ళను బద్నాం చేసేటువంటి పని ఇంకొక వైపు జరుగుతుంది. పార్టీ ప్రశ్నిస్తే పార్టీ నాయకుడి మీద కేసు పెడతారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు, చాలామంది నాయకులను జైలు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది, కార్యకర్తలను హత్య చేస్తున్నారు, సానుభూతి పనులను ఊర్లో లేకుండా చేస్తున్నారు. బట్ డెఫినెట్గా ఇది ఎల్లకాలం సాగదు అనేటువంటిది డెఫినెట్గా అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పెద్దలు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇష్యూ ఉంది. గతం చరిత్ర అనేటువంటిది ఎప్పుడు కూడా మరవకూడదు. గతంలో కూడా ఇటువంటి అహంకారంతోనే చాలామంది వాళ్ళు పనిచేసినటువంటి సిచ్యువేషన్ 2014 నుంచి 19 వరకు ఇటువంటి పాలన చూసాము. ఆ తర్వాత 19లో ఏం జరిగిందో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రషీద్ ఇంటికి వెళ్తున్నారు. ఇది ఒక పెద్ద మెసేజ్ అని చెప్తాను. ఎందుకంటే ఒక కిరాతకమైన హత్య జరిగినటువంటి సమయంలో ప్రజలు భయపడుతున్నప్పుడు, ఒక అండ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాయకుడు ధైర్యంగా హుటాహుటిగా వచ్చి ధైర్యంగా ఆ ఊరికి వెళ్తున్నటువంటి దృశ్యం ఇది ఒక సగటు కార్యకర్తకు ధైర్యాన్ని ఇచ్చేది. సగటు కార్యకర్త జెండాను ఇంకా ఎత్తుగా పట్టుకొని నడిచేందుకు, సగర్వంగా ఆ పార్టీని నిలబెట్టేందుకు, ఆ పార్టీ తరపున అదేవిధంగా ప్రజలు కూడా తమ మధ్యలో ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి తమ ఊర్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలు చూసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి లెక్కలు వేసుకుంటున్నారు, బేరీజ్ వేసుకుంటున్నారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటిది కంపేర్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఊర్లో, నిన్న రాత్రి తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అంతకుముందు అవుకులో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ప్రతి చోట కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని ఆపాల్సినటువంటి ఒక వ్యవస్థ కేవలం రాజకీయ కక్ష సాధింపులో పై కాన్సన్ట్రేట్ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా గాలి కొదిలేశారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి దృశ్యాన్ని నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యం అనేటువంటిది ఒక దృశ్యం చాలా రాజకీయ విశ్లేషణలు చేస్తోంది. రాబోయేటువంటి రాజకీయ ముఖ చిత్రానికి అది అద్దం పడుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వచ్చింది 5,000, 10,000, 20,000, 25,000 ఎంతమంది అనేటువంటి జనం కాదు. కేవలం 48 గంటల క్రితం ఆ ఊర్లో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన తర్వాత, ఒక కిరాతకమైనటువంటి హత్య తర్వాత భయం గుప్పిట్లో, భయం సంఖ్యలలో ఉన్నటువంటి ప్రజలు వాటిని తెంచేసి ధైర్యంగా బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డితో నిలబడినటువంటి దృశ్యం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత కిరాతకంగా హత్య జరిగిన తర్వాత ఒక పార్టీకి సంబంధించినటువంటి జెండా మోసారు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఒక వ్యక్తిని చేతులు కాళ్ళు నరికి చంపేసిన తర్వాత ఆ ఊర్లో కార్యకర్తలు బలంగా బయటికి రావడం అనేటువంటిది ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఇది కేవలం వినుకొండకు సంబంధించిన మెసేజ్ కాదు, ఇది కేవలం పల్నాడుకు సంబంధించిన మెసేజ్ కాదు, గుంటూరుకు సంబంధించిన మెసేజ్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ జనం ఇస్తున్నటువంటి మెసేజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, చరిత్రలో ఈ దృశ్యం అలాగే ఉండిపోతుంది. ఇది మొదలు జగన్మోహన్ రెడ్డి పోరాటం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దానికి ఈ విజువల్ అనేటువంటిది ఒక సంకేతంగా ఉండబోతుంది. బిందు, ఇస్మాయిల్,